ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ పై వైసీపీ అధినేత జగన్ కఠిన నిర్ణయం తీసుకున్నారు. దువ్వాడ శ్రీనివాస్ ను వైసీపీ నుంచి సస్పెండ్ చేశారు. ఈ మేరకు వైసీపీ పార్టీ ఓ ప్రకటన విడుదల చేసింది. పార్టీ క్రమశిక్షణ ఉల్లంఘించినట్లు ఫిర్యాదులు వచ్చాయని, పార్టీ క్రమశిక్షణ కమిటీ సిఫార్సుల మేరకు వైసీపీ అధ్యక్షుడు జగన్ ఆదేశాల ప్రకారం ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ను పార్టీ నుంచి సస్పెండ్ చేయడం జరిగిందని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. దువ్వాడ శ్రీనివాస్ గతేడాది నుంచి వార్తల్లో ఉంటున్నారు. దివ్యల మాధురితో సాన్నిహిత్యం, పవన్ కళ్యాణ్ పై వ్యాఖ్యలు, ఇటీవల విద్యుత్ శాఖ ఏఈకి ఫోన్ చేసి బెదిరించడం వంటి అంశాలతో ఆయన వివాదాల్లో చిక్కుకున్నారు. మరోవైపు అనకాపల్లి జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ను నియమిస్తూ జగన్ నిర్ణయం తీసుకున్నారు. విశాఖ జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా కేకే రాజును నియమించారు. ఈ మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి ప్రకటన వెలువడింది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి కొండలరావు ఫోన్ లైన్లో అందిస్తారు. కొండలరావు. ప్రియాంక, ఏదైతే ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ వ్యవహారం గత కొన్ని రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. ఏదైతే దివ్యల మాధురితో సంబంధాలు కావచ్చు, కుటుంబ సంబంధాల నేపథ్యంలో దువ్వాడ శ్రీనివాస్ని పార్టీ కార్యాలయం నుంచి నిన్న రాత్రి సస్పెండ్ చేస్తున్నట్టు కూడా ఒక ప్రకటన రిలీజ్ చేయడం జరిగింది. ఏదైతే దువ్వాడ శ్రీనివాస్ గత కొంతకాలంగా కావచ్చు ఏదైతే పార్టీ కార్యకలాపాలకు కూడా దూరంగా ఉంటున్న నేపథ్యంలో అధినేత ఏదైతే జగన్మోహన్ రెడ్డి ఉన్నాడో ఆ జగన్మోహన్ రెడ్డి క్రమశిక్షణ కమిటీని నియమించి దువ్వాడ శ్రీనివాస్ మీద ఫోకస్ పెట్టిన నేపథ్యంలో క్రమశిక్షణ ఉల్లంఘించిన నేపథ్యంలో నిన్న రాత్రి కేంద్ర కార్యాలయం నుంచి ఒక ప్రకటన రిలీజ్ చేయడం జరిగింది. ఈ ప్రకటన నేపథ్యంలో నిన్న సస్పెండ్ చేస్తున్నట్టు కూడా ప్రకటన రిలీజ్ చేశారు. గత కొంతకాలంగా ఏదైతే దువ్వాడ శ్రీనివాస్ కుటుంబ వ్యవహారాలు కావచ్చు, దివ్యల మాధురితో ఉన్న సంబంధాలకు సంబంధించి కూడా ఇటీవల ఏదైతే విద్యుత్ బిల్లులకు సంబంధించి కూడా విద్యుత్ డిఈని కూడా ఫోన్లో బెదిరించిన నేపథ్యంలో ఏదైతే అన్ని పార్టీల నుంచి కూడా వ్యతిరేకత వచ్చిన నేపథ్యంలో దువ్వాడ శ్రీనివాస్ని ఇంత చేస్తున్నా కూడా ఇతన్ని పార్టీ నుంచి సస్పెండ్ చేయలేదంటూ కూడా కొంతమంది ఈ మధ్య కాలంలో అన్న నేపథ్యంలో సోషల్ మీడియాలో కూడా ఈ దువ్వాడ శ్రీనివాసు దివ్యల మాధురికి సంబంధించి కూడా గత కొంతకాలంగా సోషల్ మీడియాలో హల్చల్ నేస్తున్న నేపథ్యంలో ఇవన్నీ పార్టీ కార్యకలాపాలకు సంబంధించి వ్యతిరేక కార్యక్రమాలు చేస్తున్న నేపథ్యంలో ఇవన్నీ చూసిన ఏదైతే క్రమశిక్షణ కమిటీకి సంబంధించి ఎవరైతే ఉన్నారో వీరందరూ కూడా పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డికి చెప్పిన నేపథ్యంలో నిన్న సాయంత్రం అయితే దువ్వాడ శ్రీనివాస్ నుంచి పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్టు కూడా ప్రకటన రిలీజ్ చేయడం జరిగింది. ప్రియాంక. రైట్ కొండలరావు, థ్యాంక్ యూ.